చైనా మాంజాపై హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా మాంజా కొనుగోలు చేసినా, అమ్మినా, వాడినా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. చైనా మాంజాతో గాలిపటాలు ఎగురవేస్తే కేసులు పెడతామన్న సిపి సజ్జనార్ చైనా మాంజా విక్రయిస్తున్న వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ పెడతామని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ లో చైనా మాంజా విక్రయాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులు అక్రమంగా నిల్వ చేసిన చైనా మాంజాను సీజ్ చేశారు. 6,226 మాంజా బావిన్లను స్వాధీనం చేసుకున్నారు. గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చైనా మాంజా విక్రయాలపై ఫోకస్ పెట్టిన పోలీసులు చైనా మాంజాను అమ్ముతున్న వారిపై 103 కేసులు నమోదు చేశారు. 143 మందిని అరెస్టు చేశారు. సౌత్ వెస్ట్ జోన్ లో అత్యధికంగా 34 కేసులు నమోదు చేసిన పోలీసులు 46 మందిని అరెస్టు చేశారు. సౌత్ జోన్ లో 27 కేసులు నమోదవగా 35 మంది అరెస్ట్ అయ్యారు. ఈస్ట్ జోన్ లో 18 కేసులు నమోదు చేసిన పోలీసులు 29 మందిని అరెస్టు చేశారు. ఇక సెంట్రల్ జోన్ లో 6 కేసులు, నార్త్ జోన్ లో 5 కేసులు, వెస్ట్ జోన్ లో 4 కేసులు నమోదు చేశారు. ఈ కామర్స్ వెబ్సైట్లలోనూ చైనా మాంజాలు విక్రయిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు కొన్ని ఈ కామర్స్ సైట్లకు నోటీసులు ఇచ్చారు. రైళ్లు, బస్సులు, ప్రైవేట్ బస్సుల్లోనూ చైనా మాంజాను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. వీటిపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు ఏ రూపంలో చైనా మాంజాలు అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామంటూ సిపి సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడైనా ఈ ఒక చైనీస్ మాంజాను కూడా ఎవరో ఎగురిస్తున్నారు, ఎవరో యూజ్ చేస్తున్నారు చెప్పి మనకు ప్రజలు కానీ ఎవరు మన టీమ్స్ కి టాస్క్ ఫోర్స్ కావచ్చు, లోకల్ పోలీస్ కావచ్చు, ప్యాట్రోల్ వెహికల్స్ వాళ్ళు కావచ్చు, బ్లూ గోల్డ్ వాళ్ళ పైన కూడా కేసు కడతాం. ఎందుకంటే ఇది నిషేధం అయిన తర్వాత ఎవరు కూడా వాడొద్దు. ఏదో మన రమేష్ అన్నట్లు ఏదో అవైలబుల్ లేదు, నేను అది చేస్తాను అనడానికి లేదు. అవైలబుల్ లేదంటే ఉన్నతాన్ని మనము అడ్జస్ట్ చేసుకోవాలి, కానీ నాకు అది దొరకలేదు నేను ఇది చేస్తానని చెప్పి చేయడానికి లేదు. నిషేధం అంటే నిషేధము, అది హానికరం ఉన్నట్లు మనం ఎట్లా చేస్తాను. అవైలబుల్ లేదంటే నేను హానికరం వస్తువు తీసుకోలేము కదా. సో అట్లా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఓకే, నూలు దారం ఉందా లేదా, డెఫినెట్లీ వీల్ ఆల్సో ఎన్ష్యూర్ దట్ ఎవరెవరు ఎక్కడెక్కడ దొరుకుతుంది వాళ్ళు కూడా చెప్పి కొంచెం ఎక్కువ మార్కెట్లో వచ్చే విధంగా మనము వాళ్ళకు ఫెసిలిటేట్ చేస్తాను. కానీ ప్రజలు కూడా వాళ్ళు వాడొద్దు, వాళ్ళు వాడితే కూడా వాళ్ళపైన కూడా కేసు కడతాను.